ప్రపంచ టెక్నాలజీలో ఆధిపత్యం కోసం ఒక పెద్ద యుద్ధమే నడుస్తోందిప్పుడు. ఈ యుద్ధం మధ్యలో ఒక భారతీయ సెమీకండక్టర్ స్టార్టప్ కథ మొదలవుతోంది. ఈరోజు మనం ఈ హైటెక్ ప్రపంచంలోకి వెళ్లి మైండ్గ్రోవ్ టెక్నాలజీస్ అనే ఈ స్టార్టప్ సాహసోపేతమైన ప్రయాణాన్ని చూద్దాం. జస్ట్ ₹30 క్యారెట్ల కోసం నేను క్యూఆర్ కోడ్ వాడాను. ఈ ఒక్క వాక్యం ఆలోచింపజేస్తుంది కదా. మన రోజువారీ జీవితంలో సెమీకండక్టర్ చిప్స్ ఎంతలా భాగమైపోయాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. కూరగాయలు కొనడం లాంటి ఎంత సింపుల్ పని వెనుక కూడా ఎంత పవర్ఫుల్ టెక్నాలజీ దాగి ఉందో చూడండి. క్యారెట్లు కొనడానికి గ్లోబల్ పాలిటిక్స్కి సంబంధం ఏంటి? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. కాని నమ్మండి, ఈ చిన్న లావాదేవీని ప్రపంచ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, దేశాల మధ్య పోటీ అనే పెద్ద విషయాలతో ఎలా ముడిపడిందో చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఈ చిప్స్ ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. తర్వాత గ్లోబల్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఒక భారతీయ స్టార్టప్ కథ, వాళ్ల స్ట్రాటజీ, చివరగా ఒక పరిశ్రమను మొదటి నుండి నిర్మించాలంటే ఏం కావాలో చర్చిద్దాం. మొదటగా అసలీ చిప్స్ ఎందుకంత ముఖ్యం, మన ఆధునిక జీవితానికి పునాదిలాంటి ఈ చిన్న పరికరాల ప్రాముఖ్యతేంటో కొంచెం లోతుగా చూద్దాం. చాలా సింపుల్ విషయం అండి. సెమీకండక్టర్ లేకపోతే ఈ డిజిటల్ ప్రపంచమే లేదు. మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం, అది చిన్న స్మార్ట్ వాచ్ అయినా, పెద్ద డేటా సెంటర్ అయినా, పనిచేయాలంటే ఇది ఖచ్చితంగా కావాలి. అందుకే దీన్ని టెక్నాలజీ ప్రపంచానికి ప్రాణం పోసే పునాది అంటారు. ఒకప్పుడు దేశాల తలరాతల్ని మార్చేసింది ఏది? చమురు. ఇప్పుడు అదే స్థానంలో ఉన్నాయి ఈ సెమీకండక్టర్లు. అందుకే వీటిని కొత్త చమురు అని పిలుస్తున్నారు. వీటిని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్లు రేపటి ప్రపంచాన్ని శాసిస్తారన్నమాట. ఈ 2% నంబర్ చూడ్డానికి చిన్నగా అనిపించొచ్చు, కానీ ఇది మన మొత్తం దిగుమతి బిల్లులో సెమీకండక్టర్లో వాటా అన్నమాట. ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటంటే, ఈ నంబర్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇది ఇతర దేశాలపై మనం ఎంతలా ఆధారపడి ఉన్నామో చూపిస్తోంది. అందుకే మన దేశంలో చిప్స్ తయారు చేయడం అనేది ఇప్పుడు కేవలం వ్యాపారం కాదు, అది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. సరే, ఇప్పుడు ఈ గ్లోబల్ సెమీకండక్టర్ గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. దీని సప్లై చైన్ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇది ఏ ఒక్క దేశం చేతిలోనో లేదు. ఇదొక గ్లోబల్ నెట్వర్క్. ఒక చిప్ తయారు కావాలంటే ముఖ్యంగా 3 దశలుంటాయి. మొదటిది డిజైన్, అంటే బ్లూ ప్రింట్ తయారు చేయటం. రెండోది తయారీ, అంటే ఆ బ్లూ ప్రింట్ను సిలికాన్పై ముద్రించడం. మూడోది ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్. ప్రతి దశలోనూ వేర్వేరు కంపెనీలు స్పెషలైజ్ అయి ఉంటాయి. ఇదంతా ఒక పెద్ద గ్లోబల్ టీం వర్క్ లాంటిది. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. క్వాల్కామ్ లాంటి కంపెనీలు బ్రెయిన్స్ అన్నమాట, డిజైన్ మాత్రమే చేస్తాయి. ఇక తైవాన్కి చెందిన TSMC చేతుల్లాంటిది, కేవలం తయారీ మాత్రమే చేస్తుంది. ఇంటెల్ లాంటివి ఆల్రౌండర్లు, రెండూ చేస్తాయి. మరి వీళ్ళందరికీ అవసరమైన టూల్స్ ఎవరిస్తారు? నెదర్లాండ్స్కి చెందిన ASML. చూడండి, ఈ గొలుసులో ఒక్కటి తెగినా మొత్తం ఇండస్ట్రీ ఆగిపోతుంది. ఈ గ్లోబల్ దిగ్గజాల కథ పక్కన పెడితే, మన కథ ఇప్పుడు చెన్నైకి వెళ్తోంది. ఒక యూనివర్సిటీ ల్యాబ్లో మొదలైన ఒక చిన్న స్టార్టప్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే మైండ్గ్రోవ్ టెక్నాలజీస్. వాళ్లది నిజంగా ఒక పిచ్చి కల. అసలు ఈ రంగంలోకి అడుగు పెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ కంపెనీ CTO సరణ్ శ్రీనివాస్ ఏమన్నారో వినండి. ఈ రోజుల్లో సిలికాన్ తయారు చేయాలనుకోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన పిచ్చి ఉండాలి. ఆయన మాటల్లోనే తెలుస్తుంది, ఇది కేవలం వ్యాపారం కాదు, అసాధ్యాన్ని సాధించాలనే తపన అనే. ఈ తేడా చూడండి. ఒకవైపు NXP అనే దిగ్గజ కంపెనీ, వాళ్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ ఏకంగా $1 బిలియన్ పైనే. మరోవైపు మనం మైండ్గ్రోవ్, వీళ్ల ఫండింగ్ కేవలం $8 మిలియన్. దీన్ని డేవిడ్ వర్సెస్ గోలియాత్ అనక ఇంకేమంటారు? అసలు మైండ్గ్రోవ్ కథ ఇక్కడే ఒక నాటకీయ మలుపు తీసుకుంది. వాళ్లకు మార్కెట్లో ఒక చిప్ కావాలి, కాని అది దొరకట్లేదు. IIT మద్రాస్ వాళ్ల శక్తి ప్రాసెసర్తో చేసిన చిప్, కానీ ఎవరూ అమ్మట్లేదు. ఏం చేయాలో తెలియక వాళ్ల ప్రొఫెసర్ని అడిగారు, సార్, ఈ చిప్ ఎప్పుడొస్తుంది అని. దానికాయనిచ్చిన సమాధానం వాళ్ల జీవితాన్నే కాదు, కంపెనీ భవిష్యత్తునే మార్చేసింది. అది మీరు తయారు చేసినప్పుడు వస్తుంది అని. ఆ ఒక్క మాట వాళ్లకొక ఛాలెంజ్లా అనిపించింది. అంతే, ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. ఒక సిస్టమ్స్ కంపెనీగా మొదలవ్వాలనుకున్న వాళ్లు ఇప్పుడు ఒక సెమీకండక్టర్ చిప్ డిజైన్ కంపెనీగా మారబోతున్నారు. ఇది చాలా ధైర్యంతో తీసుకున్న నిర్ణయం.
అయితే ఇంత పెద్ద మార్కెట్లో ఆ దిగ్గజాలతో నేరుగా ఫైట్ చేయడం తెలివైన పని కాదు. అందుకే మైండ్ గ్రోవ్ చాలా తెలివైన స్ట్రాటజీని ఫాలో అవుతోంది. దాని పేరే గోల్డిలాక్స్ వ్యూహం. ఇంతకేంటది చూద్దాం. చూడండి, వాళ్ళు లేటెస్ట్ చాలా ఖరీదైన 3 నానోమీటర్ టెక్నాలజీ జోలికి వెళ్లట్లేదు. దానికి బదులుగా 28nm నోడ్ని ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్ల టార్గెట్ ఐఫోన్లు కాదు, మనిళ్లల్లో ఉండే సౌండ్ బాక్స్లు, స్మార్ట్ మీటర్లు. వాటికి ఈ 28nm టెక్నాలజీ చాలు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. అంటే ఇది టెక్నాలజీలో వెనకడుగు వేయడం కాదు, చాలా తెలివైన బిజినెస్ నిర్ణయమన్నమాట. వాళ్ల ప్రోడక్ట్స్ చూసినా మనకు ఇదే స్ట్రాటజీ కనిపిస్తోంది. వాళ్ల ఐఓటీ, విజన్ ఎస్ఓసి చిప్లు మార్కెట్లో ఒక స్పెసిఫిక్ అవసరాన్ని టార్గెట్ చేస్తున్నాయి. పెద్ద కంపెనీలు పెద్దగా పట్టించుకోని ఈ సరిగ్గా సరిపోయే మార్కెట్లో వీళ్లు తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. సరే, మైండ్ గ్రోవ్ అనే ఒక కంపెనీ కథ నుండి ఇప్పుడు మనం జూమౌట్ చేసి మొత్తం పరిశ్రమను చూద్దాం. అసలు ఇలాంటి ఒక పెద్ద ఇండస్ట్రీని మొదటి నుండి కట్టాలంటే ఒక పర్యావరణ వ్యవస్థ అంటే ఒక ఎకోసిస్టమ్ ఎందుకు అంత ముఖ్యం? మైండ్ గ్రోవ్ సక్సెస్ వెనుక వాళ్లు మాత్రమే లేరు. వాళ్లకు ఐఐటి మద్రాస్ లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇంక్యుబేటర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఇలా అందరూ కలిస్తేనే ఇది సాధ్యమైంది. ఇది ఒకరి విజయం కాదు, ఒక వ్యవస్థ సాధించిన విజయం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఇదంతా కేవలం మన దిగుమతి బిల్లును తగ్గించుకోవడం కోసం కాదు. దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం దేశ భవిష్యత్తు, మన యువతకు లక్షల కొద్దీ మంచి ఉద్యోగాలు సృష్టించడం, టెక్నాలజీలో స్వావలంబన సాధించి ప్రపంచ వేదికపై మన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సురక్షితంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే నిజమైన ఇన్నోవేషన్ రావాలంటే డబ్బు, టెక్నాలజీ ఉంటే సరిపోదు. రిస్క్ తీసుకునే ధైర్యం, ఓటమిని కూడా ఒక పాఠంగా స్వీకరించే మనస్తత్వం, ఇవి చాలా ముఖ్యం. మైండ్ గ్రోవ్ కథ మనకు నేర్పే పాఠం కూడా ఇదే.